బంగాళాఖాతంలో ఏర్పడిన మంథా తుఫాను ఏపీ వైపు దూసుకొస్తోంది. రేపు కాకినాడ తుని మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఏపీలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో మెరుపు వరదలు వచ్చే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాల్లో ఇటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏపీలోని అన్ని బీచ్లలో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరిని బీచ్ల వైపు వెళ్లనివ్వడం లేదు. అటు తుపాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. మంథా తుపాను ఇటు ప్రధాని మోదీ ఆరా తీశారు. పూర్తి స్థాయిలో కేంద్ర సాయం ఉంటుందని స్పష్టం చేశారు. పీఎంఓతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్ కు సీఎం విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు సూచించారు. తుపాను ప్రతి గంటకు అంచనా వేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు పెట్టాలన్న సీఎం బాధితులకు నిత్యావసర వస్తువులపై సరఫరాపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగులను సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తీరం దాటే సమయంలో జనం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఫోన్ల ద్వారా ప్రజలకు అలర్ట్ మెసేజ్లు పంపాలన్నారు.